హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని, ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. ఇవాల్టి వీడియోలో అలా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే మృదువైన గులాబ్ జాములు ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఎంటీఆర్ బ్రాండ్ వాళ్ళ గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నానండి. నేను 1 full ప్యాకెట్ యూస్ చేశాను. ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేశాను. పౌడర్లో ఏమన్నా లంప్స్ లాంటివి అంటే కొంచెం ముద్దలు ముద్దలుగా ఉన్నట్టయితే పౌడర్ని ఫస్ట్ చేత్తోనే బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మీరు ఆ ఉండలన్నీ కూడా స్మాష్ చేసేయండి. ఇప్పుడు వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ గులాబ్ జామున్ పౌడర్ని ఒక సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనకి పిండి ముద్ద ఎలా ఉండాలంటే పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా ఉండాలి, అలాగే బాగా సాఫ్ట్గా కూడా ఉండాలి. మీరు పిండి కలుపుకునే విధానం బట్టే గులాబ్ జామున్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా కలిపేసి పెట్టుకున్న పిండి మీదకి ఒక మూత అనేది పెట్టేసి మినిమం 15 to 20 minutes పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి నేనైతే ఒక 2 full cups షుగర్ అనేది వేస్తున్నాను. అలాగే 2 full cups వాటర్ అనేది పోస్తున్నాను. మీరు తీపి ఎక్కువ తినడానికి ఇష్టపడితే క్వాంటిటీ అనేది ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినడానికి ఇష్టపడితే క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ 2 cups ఆఫ్ షుగర్ అనేది ఒక గులాబ్ జామున్ ప్యాకెట్కి పర్ఫెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనకి షుగర్ అనేది వాటర్లో కంప్లీట్గా కరిగిపోయి పాకం ఎలా రావాలి అంటే 2 వేళ్లతో పట్టుకుంటే అది కొంచెం స్టిక్కీగా ఉండాలి. సో ఆ స్టేజ్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మీన్ వైల్ మనకి ఈ పిండి అనేది నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత అనేది ఓపెన్ చేసి పిండిని కొంచెం ఒక 1 minute పాటు బాగా మర్దన చేసుకోండి. ఇప్పుడు 2 అరచేతులకి నెయ్యి అనేది అప్లై చేసుకుని ఆ పిండి మిశ్రమం నుంచి చిన్న గోళీ సైజ్ అంత పిండిని తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని నలుపుతూ ఆ పిండిని అంటే ప్రెషర్ ఇస్తూ ఆ పిండిని మీరు క్రాక్స్ ఏమీ లేకుండా ఒక స్మూత్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు పిండి మిశ్రమం అనేది ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసేటప్పుడు క్రాక్స్ వచ్చినట్టయితే అవి మీరు కడాయిలో అంటే ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి, ఆరల్స్ అవి నానే టైంలో అయినా విరిగిపోతాయి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫస్ట్ 2 చేతుల మధ్యలో పెట్టుకుని కొంచెం ప్రెషర్ ఇస్తూ అవి మీరు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మీన్ వైల్ మనకి షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయి అది సిరప్ అవడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఒక 1/2 teaspoon యాలకుల పొడి అనేది వేశాను. సో ఇప్పుడు నేను ఆ కడాయిని పక్క బర్నర్కి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుని అందులోకి నేనైతే ఆయిల్ పోసానండి జామున్స్ ఫ్రై చేయడం కోసం. మీరు కావాలి అనుకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు, ఆరల్స్ సగం నూనె సగం నెయ్యి కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బాల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఆ కడాయిలోకి వేసేయండి. నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీకి నాకు వచ్చిన బాల్స్ని 2 halves డివైడ్ చేశాను. అంటే ఫస్ట్ బ్యాచ్ నేను ఇక్కడ వేశాను, సెకండ్ బ్యాచ్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వేస్తాను. ఫ్లేమ్ని కేవలం లో టు మీడియంలోనే ఉంచుకుని ఈ జామున్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు యూనిఫామ్గా అటు ఇటు ఆయిల్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మీన్ వైల్ మనకి షుగర్ సిరప్ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సిరప్ అనేది కొంచెం 2 వేళ్ల మధ్యలో పట్టుకుంటే ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. సో ఇలా వచ్చిందంటే ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేయండి, లేదంటే పాకం అనేది బాగా ముదిరిపోయి క్రిస్టలైజ్ అయిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మీరు ఆయిల్ అనేది ఎప్పుడు కూడా జామున్స్ ఫ్రై చేయడానికి బాగా వేడిగా ఉండకూడదు, అలానే బాగా తక్కువ కూడా ఉండకూడదు. మనకి ఆయిల్ అనేది జస్ట్ మీడియం హీట్లో ఉండాలి. అలా ఉన్నట్టయితే మీరు జామున్స్ బాల్స్ వేయగానే అవి ఫ్యూ సెకండ్స్కి పైకి పఫ్ అప్ అయిపోతాయి, ఇప్పుడు వీడియో క్లిప్లో చూసినట్టు. సో చాలా నిదానంగా గరిటె పెట్టి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. ఫ్లిప్ చేసుకుంటూ ఉండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వేడిగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసేయండి. మనకి షుగర్ సిరప్ వేడిగా లేకపోయినా జామున్స్ చల్లగా అయిపోయినా షుగర్ సిరప్ అనేది జామున్స్ అస్సలు పీల్చుకోవు. సో మేక్ ష్యూర్ మనకి షుగర్ సిరప్ ఎప్పుడు కూడా బాగా వేడిగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మాత్రమే ఈ జామున్స్ బాల్స్ అనేవి మనం దానిలో వేయగానే చాలా పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకుని చాలా జ్యూసీగా ఉంటుంది. మనం ఇలా స్టెప్ బై స్టెప్ పక్కాగా టిప్స్ ఫాలో అవుతూ రెసిపీ కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది 1 week to 10 days పాటు రిఫ్రిజిరేట్ చేసుకున్న చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ వీడియోని ఒక్కసారి చూసుకుంటూ ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కుదురుతాయి. సో ఇలా నేను 2 batches ఆఫ్ జామున్స్ దీనిలోకి వేసిన తర్వాత 2 hours రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసాను. 2 hours అయితే కంప్లీట్గా చక్కగా నానిపోతాయి. చూసారా ఎంత బాగా నానిపోయినాయో, షుగర్ సిరప్ కూడా బాగా అబ్జార్బ్ చేసుకుని బాగా పఫ్ అప్ అయినాయి కదా. ఇన్ కేస్ మీ దగ్గర 2 hours టైం లేకపోతే అట్లీస్ట్ మినిమం ఒక 1 hour అయినా నాననివ్వండి. అప్పుడే షుగర్ సిరప్ అనేది బాగా అబ్జార్బ్ చేసుకుని జ్యూసీగా మాయిస్ట్గా ఉంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. ఈ రెసిపీకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో నేను తీసుకున్న 1 full pack ఆఫ్ జామున్ ప్యాకెట్కి నాకు అప్రాక్సిమేట్లీ 31 వచ్చాయండి. థ్యాంక్ యూ ఆల్.